Hello students, welcome to GNV Learning Portal. RRB Group D and NTPC examinations లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కోడింగ్ డీకోడింగ్ మీద ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి వస్తాయి. కోడింగ్ డీకోడింగ్ లో కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనకి వర్డ్స్ కోడింగ్ ఉంటుంది. ఆ వర్డ్స్ కోడింగ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది. అలాగే ఆల్ఫా న్యూమరిక్స్ ఉంటాయి, అంటే వర్డ్ టు నెంబర్స్, అంటే వర్డ్ టు వర్డ్స్ కోడింగ్ ఉంటుంది లేదా వర్డ్ టు నెంబర్స్ ఉంటాయి అమ్మ. సో వర్డ్ టు వర్డ్ కోడింగ్ అలాగే వర్డ్ టు వర్డ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఇక్కడ మనం ఈ వీడియోలో వర్డ్ నుంచి వర్డ్కి కోడ్ చేసేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ట్రిప్ అనేటువంటి పదం ఇచ్చాడు. ట్రిప్ TRIP అనేటువంటి పదం ఇచ్చాడు. దీంట్లో WULS గా మారింది. SOME అనే పదం కూడా ఇచ్చాడు. దీన్ని ఎలా కోడ్ చేశాడంటే VRPH అనేటువంటి కోడ్ చేశాడు. అయితే CLAN ని నేను ఎలా కోడ్ చేస్తాను అని అడుగుతున్నాడు. CLAN. సో దీంట్లో ఫస్ట్ మనం డీకోడ్ చేయాలి. ట్రిప్ అనేది ఇలా ఎలా వచ్చింది, సమ్ అనేది ఎలా వచ్చింది, తర్వాత CLAN ఎలా చేయాలనేది మనం ఇక్కడ డీకోడ్ చేయాలి. ఏ ప్రాసెస్ వాడారనేది. దీనికి మనకి ఆల్ఫాబెటిక్స్ లో ABCDకి నెంబర్స్ కనుక తీసుకుంటూ గుర్తుపెట్టుకుంటే సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ 20th లెటర్. సో W ఈజ్ ద 23rd లెటర్, R ఈజ్ ద 18th లెటర్, U ఈజ్ ద 21st లెటర్, I ఈజ్ ద 9th లెటర్, L ఈజ్ ద 12th లెటర్, P ఈజ్ ద 16th లెటర్ అండ్ S ఈజ్ ద 19th లెటర్. దట్ మీన్స్ సింపుల్ అమ్మ. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. +3 యాడ్ అవుతుంది, అన్నిటికీ +3 యాడ్ అవుతుంది. సమ్ కూడా అంతే. ఇక్కడ 19 22, 15 18, 13 16, 5 8. సో అన్ని చోట్ల +3, ప్రతి ఒక్క దానికి +3 యాడ్ చేసుకుంటూ పోవాలి. +3 యాడ్ చేసుకుంటూ పోతే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 3, L అంటే 12, A అంటే 1, N అంటే 14. దట్ మీన్స్ 3 + 4, 3 + 3 6, 12 + 3 15, 1 + 3 4, 14 + 3 17. 6 అంటే F, 15 అంటే O, 4 అంటే D, Q అంటే 17 అంటే Q. సో FODQ రావాలి. FODQ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా ఇక్కడ మనం ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఆప్షన్స్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే FO కామన్ గా వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ తప్పు అవుతుంది. సో FOD తర్వాత FOE ఉంది. కామన్ గా రెండిట్లో FODQ కానీ FODR కానీ వస్తుంది. సో Q నుంచి R ఎలా వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిట్లోనూ Q ఉంది. ఈ 4th లాస్ట్ లెటర్ ఒకసారి కంపేర్ చేస్తే అన్నిట్లోనూ ఎక్కువ రిపీట్ అయింది ఏంటంటే Q ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే FODQ అనేది వస్తుంది. అంటే ఈ లాజిక్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ఇలా పెట్టొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇది మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి మ్యాచ్ కాదు ఈ ట్రిక్. నెక్స్ట్ చూడండి, LEFT. సో దీన్ని VGFN అని చెప్పేసి కోడ్ చేయడం అయితే జరిగింది. DESK. ఈ పదాన్ని MTFF అని అయితే కోడ్ చేయడం జరిగింది. అయితే HELPని ఎలా కోడ్ చేశారని అయితే అడుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము నెంబర్స్ రాసుకుందాం. 12, V అంటే 22, 5 8, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6. ఇక్కడ వచ్చేసి చూడండి T అంటే 20th లెటరు, ఇది 14th లెటర్. ఇక్కడ వచ్చేసి 4 13, 5 20, 19 6, మళ్ళీ 6 వచ్చింది. ఇక్కడేమో 11 వచ్చింది, 11 6. సో నో కంపారిజన్, అసలు కంపారిజనే లేదు, ఎక్కడా కూడా మనకేమి రావట్లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆపోజిట్ గా, అంటే ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఏమన్నా ఈ లెటర్కి ఈ లెటర్కి మధ్య రిలేషన్ ఉందేమో చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, LMN అంటే +2 అయింది. TUV అంటే T తర్వాత 2 పెరిగినాయి. సో అలాగే ఇది కూడా క్రాస్ చూడండి, FGనే ఒకటే పెరిగింది +1, EF +1. అంటే లాజిక్ తెలిసిపోయిందమ్మా.
ఏంటి ఆపోజిట్ సైడ్లో +2 +1 +1 +2 చూడండి DEF +2 సరిపోయిందా, KLM +2 సరిపోయిందా, EF +1 ST +1. సో ఆపోజిట్ సైడ్ పోతుంది అంటే హెచ్ అంటే ఎన్నో లెటరు, 8th లెటర్. 8th లెటర్ అంటే 8 + 2 10 J రావాలి. PQR సో ఫస్ట్ లెటర్ R వస్తుంది. EF LM ఇక్కడ +1 ఇక్కడ +1 ఇక్కడ +2 అప్లై చేసాం మనం కాబట్టి RMFJ వస్తుంది. RMFJ సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా మనం చేయొచ్చమ్మా ఫస్ట్ లెటర్ ఏదైతే మ్యాచ్ అయింది 2 చోట్ల మ్యాచ్ అయింది కాబట్టి CA క్యాన్సిల్ చేసేయచ్చు. తర్వాత అన్నిటిలోనే M ఉంది, థర్డ్ లెటర్ ఎక్కువ రిపీట్ అయిన లెటర్ M ఉంది కాబట్టి ఆప్షన్ B మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే F ఉంది J ఉంది, MFJ ఎక్కువగా ఎందులో ఉందంటే Bలో ఉంది కాబట్టి B అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో SMILE దాన్ని ఎలా రాశాడు, ELIMS రాశాడు. తర్వాత MASTE వచ్చింది, దీన్ని ఏం రాశాడు ETSAM. ఒకసారి మనకు అబ్జర్వ్ చేస్తే స్మైల్లో ఉన్న పదాలే కోడింగ్లో కూడా ఉన్నాయి. సో అంటే రీఅరేంజ్మెంట్ అయ్యింది. ఇట్ ఈస్ ద మోడల్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్లో రీఅరేంజ్మెంట్ మోడల్ అంటుంది. రీఅరేంజ్మెంట్ కోడింగ్ డీకోడింగ్ అంటే వేరే లెటర్స్ రావు, ఉన్న వర్డ్ ఏదైతే ఉందో వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని రీఅరేంజ్ చేయడం జరుగుతుంది. ఎలా రీఅరేంజ్ చేస్తాము, ముందు వెనక్కి కానీ వెనక్కి ముందు కానీ. ఇక్కడ చూడండి 5 లెటర్లు ఉన్నాయి, సో ఈ లెటర్ కామన్గా ఉంది రెండిట్లో. బట్ EL అనేది ఎక్కడుందమ్మా, ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు, రివర్స్లో తీసుకొచ్చాడు. LE ఉంటే EL రాసాం, SM ఉంటే MS రాసాం. ఇక్కడ చూడండి MA ఉంటే AM రాసాం, TE ఉంటే ET రాసాం. అంటే ఇక్కడ మనకి స్టార్ STARV ఉంది. ఏ ఉన్న ప్లేస్లో ఏనే ఉంటుంది. ఏ ఉందా 1 2 3 ఇక్కడ లేదు, మధ్యలో ఏ లేదమ్మా. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో చూడండి ST కదా, ST రావాలా TS రావాలా, TS రావాలి ఎందుకంటే రివర్స్ అవుతుంది. RV కాస్త ఏం రావాలి, VR రావాలి, VRATS రావాలి. VRATS ఎక్కడుంది, ఆప్షన్ A. సో ఆప్షన్ A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో మనం మిడిల్ లెటర్ ద్వారా ఏ వస్తాయో చూసాము. ఫస్ట్ లెటర్ V ఉంది, సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ S ఉంది. దీంట్లో TR ఇందులో ఏది రిపీట్ అయిందో చూడాలి. సెకండ్ లెటర్ చూడండి RR 3 చోట్ల R ఉంది కాబట్టి మనము B ఆన్సర్ తీసుకోకుండా A తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన సిగ్మా అనేటువంటి పదాన్ని ఎలా రాశారు, FVTZ అని రాశాడు. FNYRQ అనే పదం ఉంది, దాన్ని SALED అని రాశాడు. అయితే ARJUN అర్జున్ అనే పదాన్ని నేను రాస్తామని అడుగుతున్నాను. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్. సో S అంటే మనకి 19, F అంటే 6 అమ్మ, -13 ఉంది. ఇంకో నెంబర్ కూడా చెక్ చేద్దాం, 9 22. ఇక్కడ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది, -13 ఉంది. సో అన్నిట్లో -13 ఉంటుంది. G ఇది 7th లెటర్, 20th లెటర్. ఇక్కడ కూడా -13 వచ్చింది. ఇదెంత, ఇది 13th లెటర్, 26th లెటర్. ఇక్కడ కూడా 13 వచ్చింది. ఫస్ట్ లెటర్, 14th లెటర్. చూడండి అన్నిట్లో కామన్గా -13 వచ్చింది, -13 వచ్చింది. ఇక్కడ కూడా అంతే, 6th లెటర్, 19th లెటర్, -13. అంటే అన్నిట్లో కామన్గా -13. N ఉంటే ఏ వచ్చింది కదమ్మా, Y ఉంటే L వచ్చింది, R ఉంటే E వచ్చింది, Q ఉంటే D వచ్చింది. సో -13 డిఫరెన్స్. సో -13 అంటే ఇక్కడ 1 ఉంటే మనకేమొస్తుంది, N వస్తుంది. అంతే కదా, N ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది.
ఎన్ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది కాబట్టి NEWHA దట్ ఈస్ ద ఆన్సర్. ఆర్ అంటే 18 కదా, 18 - 13 5 రావాలి అంటే ఈ ఎన్ ఈ జే అంటే 10 13 డిఫరెన్స్ రావాలి అంటే డబ్ల్యూ రావాలి. యు అంటే 21 డిఫరెన్స్ ఎంత వస్తుంది హెచ్ 7th లెటర్ వస్తుంది 8th లెటర్ వస్తుంది 21 8 - 13. సో ఎన్ ఉంటే ఏమొస్తుంది ఏ వస్తుంది అంతే కదా, ఏ ఉంటే ఎన్ వస్తుంది ఎన్ ఉంటే ఏ వస్తుంది 13 డిఫరెన్స్ కాబట్టి. సో దాన్ని బట్టి NEWHA ఫస్ట్ లెటర్ ఎన్ వచ్చింది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇది కూడా రీఅరేంజ్మెంట్ మోడలే, ఇది కూడా రీఅరేంజ్మెంట్ మోడల్. ఎందుకంటే ఈ పోర్చుగల్ అనే పదంలోనే ఈ పదం ఉంది. PORTUGAL ఎలా కోడ్ చేశాడు TROPLAGU. ఒకసారి చూడండి హాఫ్ పార్ట్ చేస్తాడు. PORT అంటే ఇలా ఉన్న పదాన్ని ఇలా కోడ్ చేశాడు, ఇలా ఉన్న పదాన్ని ఆపోజిట్ గా కోడ్ చేశాడు, రివర్స్ లో కోడ్ చేశాడు. యురేనస్ URANUS హాఫ్ చేశాడు, ఎలా కోడ్ చేసి ఉంటాడు ఇది రివర్స్, ఇది రివర్స్ SUN అయి ఉంటుంది ARU అయి ఉంటుంది, అలాగే కోడ్ చేశాడు కదా ARUSN. కాబట్టి అమృత్సర్ ఇప్పుడు నాకు AMRITSAR 8 అక్షరాలు హాఫ్ చేయండి, ఇలా ఇలా రాయాలి అంటే RAST రావాలి. ఇక్కడ ఏమొస్తుంది IRMA రావాలి, IRMA RAST. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో దీన్ని ఈ రకంగా కోడ్ చేశారు, ఈ వర్డ్ ని ఇలా కోడ్ చేస్తే TUPAI ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నాడు. రైట్ దిస్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేసి లాజిక్ కూడా చెప్పండి. లాజిక్ అండ్ ఆన్సర్ బోత్ రెండు కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇది ఈ వీడియోలో మనం చూసినటువంటి కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. తర్వాత వీడియోల్లో మనం మరికొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాము. థ్యాంక్ యూ.